ఇప్పుడు వెంటనే ఫరో యోసేపుని జైల్లో నుంచి రప్పిస్తాడు. తన ఆస్థానానికి రప్పించినప్పుడు ఫరో ఎదుట నిలబడ్డ యోసేపు గారు ఇక్కడ చెప్తున్నటువంటి అద్భుతమైన మాటలు ఈరోజు బోధకులకి విశ్వాసులకి మాదిరి. చూడండి, యోసేపు గారు ఏమన్నారంటే ఆ యొక్క కళ భావాన్ని వివరించి చెప్పాడు. రాబోయే 7 సంవత్సరములు సమృద్ధిగా పంట పండుతుంది, దాని తర్వాత వచ్చే 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది. కాబట్టి ఆ కరువుని తప్పించుకోవాలి, ఆ కరువు కాలంలో మనము పోషింపబడాలంటే ఈ సమృద్ధిగా పండే ఈ పంట మనము సమకూర్చుకోవాలి. కాబట్టి దానికి వివేకము గల ఒక మనిషిని నీవు నియమించుకొని, అధిపతులు నియమించుకొని ఈ విధంగా చెయ్యి అని ఫరోకి ఒక ఆలోచన చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యోసేపు గారిలో ఇసుమంతా కూడా మనకి గర్వము, స్వార్థము అనేది కనపడడం లేదు. కనిపిస్తుందా? చెప్పండి. కనిపించటం లేదు. వాస్తవానికి యోసేపు గారికి కలల భావాన్ని వివరించే వరము దేవుని యొద్ద పొందుకున్నాడు. అతనికి ఆ వరం ఉంది. ప్రారంభంలోనే తెలియజేశాడు, అన్నలకి ప్రారంభంలోనే తెలియజెప్పాడు. అయితే ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే దేవుని భక్తుడుగా అద్భుతమైనటువంటి వరాన్ని కలిగినటువంటి ఈ యోసేపు గారు ఫరోతో ఏమంటున్నాడంటే, వివేకము కలిగిన ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి మనిషిని నియమించుకో అని చెప్తున్నాడు. యోసేపు గారు నన్ను నియమించుకో అని చెప్పటం లేదు అక్కడ. నేను దేవుని ఆత్మను కలిగిన వాణ్ణి, దేవుని జ్ఞానం కలిగిన వాణ్ణి, కళల యొక్క భావాన్ని తెలిపే సామర్థ్యం దేవుడు నాకే ఇచ్చాడు, నాకంటే గొప్పవాడు లేడు, నాకంటే మించినవాడు లేడు అని యోసేపు గారు గర్వంతో మాట్లాడటం లేదు. మీరు గమనిస్తున్నారో లేదో, బైబిల్ చదివేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చదవాలి. అక్కడ నేనేనే మాట ఉపయోగించటం లేదు. అతని బాధ్యత ఏంటంటే ఒక మంచి ఆలోచన ఇస్తున్నాడు అంతే. ఫరోకి ఒక మంచి ఆలోచన అంతే. అది నిస్వార్థమైనటువంటి ఆలోచన. చూడండి, దేవుడిచ్చినటువంటి ఆ వరాన్ని యోసేపు గారు వాడుకొని తను గొప్ప వ్యక్తిగా పిలువబడాలని అనుకోవడం లేదు. ఎంత నిస్వార్థంగా జీవిస్తున్నాడు చూడండి, ఎంత మంచి వ్యక్తి యోసేపు గారు. ఆలోచన చేయండి. ఈరోజు బైబిల్ని కూడా క్యాష్గా మార్చుకుంటున్నారు చాలామంది. బైబిల్ ద్వారా గొప్పవాళ్ళు అయిపోయి ఈరోజు నేనెవరో తెలుసా, నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు, నాకంటే మర్మాలు బోధించే వాళ్ళు లేరు, నాకంటే బైబిల్ తెలిసిన వాళ్ళు లేరు చెప్పుకుంటున్నారా లేదా? చాలామంది చెప్పుకుంటున్నారు. కానీ యోసేపు గారు ఆయన అలా పలకలేదు. ఫరో, నీవు నన్ను నియమించుకో, నేను దేవుని ఆత్మను కలిగిన వాణ్ణి, దేవుని జ్ఞానం కలిగిన వాణ్ణి, వివేకం కలిగిన వాణ్ణి, నన్ను నియమించుకో, నేను నీకు తోడుగా ఉంటాను, అన్నిటిని చక్కబెడతాను అని చెప్పాడా యోసేపు గారు? చెప్పలేదు. తనను తాను హెచ్చించుకోలేదు. యేసుప్రభు ఏం చెప్పారు? తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. చూడండి, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? తనను తాను తగ్గించుకునే వారిని దేవుడు హెచ్చిస్తాడు. అవునా కాదా? కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. మన బాధ్యత ఏంటంటే ఆలోచన చెప్పాలి. ఒక మంచి ఆలోచన, దేవుడు మనకిచ్చినటువంటి ఆ వరాన్ని బట్టి ఒక మంచి ఆలోచన చెప్పాలి. కానీ దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని, తెలివిని ఉపయోగించుకొని మనమేదో అధికారుల్లాగా, మనమేదో నాయకుల్లాగా, మనమేదో గొప్పవారిలాగా, నేను తప్ప ఎవరూ లేరన్నట్లుగా మనం బిహేవ్ చేస్తే, మనం ప్రవర్తిస్తే నెబుకద్నెజర్ లాగా అరణ్యానికి పంపిస్తాడు దేవుడు. అప్పుడు భౌతికంగా అరణ్యానికి పంపించాడు, ఇప్పుడైతే అందరినీ దూరం చేస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈరోజు ఎలా ఉన్నారు చెప్పండి? తగ్గించుకుంటున్నారా చాలామంది? ఈరోజు అందరూ హెచ్చించుకునే వాళ్ళే, వారిని వారు హెచ్చించుకునే వాళ్ళే ఈరోజు. అవునా కదా?
ఫాలోవర్స్ని పెంచుకోవడమే ఈరోజున్న వాళ్ళ పని. కాబట్టి మనం అలా ఉండకూడదు. యోసేపు గారు ఏమన్నారు తెలుసా? ఫరో ఒక మంచి వ్యక్తిని, వివేకం కలిగినటువంటి ఒక మంచి వ్యక్తిని నియమించుకొని, అధిపతులను నియమించుకొని, ఈ పంట సమృద్ధిగా పండే ఈ కాలంలో పంటను సమకూర్చు, ఆ తర్వాత రాబోయే 7 సంవత్సరాలు ఆ యొక్క పంటని మీరు ఉపయోగించుకోవచ్చు అని ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. చూడండి, ఒక నిస్వార్థ జీవితం. అప్పుడు దేవుడు ఏదైతే సంకల్పించాడో యోసేపు గారి జీవితంలో, అది యోసేపు దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. చూడండి, దేవుడు మన జీవితంలో ఏదైతే సంకల్పించాడో దాని కొరకు మనం పరిగెత్తన అవసరం లేదు. అవునా కదా? మనము దాని కొరకు పరిగెత్తన అవసరం లేదు, అదే మన దగ్గరికి వస్తుంది. వెంటనే ఫరో ఏమంటున్నాడు తెలుసా? అతడు తన సేవకులను చూచి 38వ వచనంలో, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని నేను. ఈ మాట చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే యోసేపు గారి ప్రవర్తన మనం తెలుసుకోవాలి. కళ యొక్క భావాన్ని చెప్పాడు, ఓకే. ఒకవేళ అక్కడ యోసేపు గారు గర్వంగా ఒకవేళ ప్రవర్తించుంటే, నేనే అనే భావనతో మాట్లాడి ఉంటే ఫరో ఈ మాట చెప్పేవాడు కాదు. యోసేపులో గర్వం కనిపించేది. అవునా కదా? కానీ యోసేపు గారు ఒక అద్భుతంగా మాట్లాడాడు. నిస్వార్థపూరితమైన ఒక ఆలోచన ఇచ్చాడు. ఫరోకి చాయిస్ ఇచ్చాడు. ఫరో, నీవే వివేకము కలిగిన, జ్ఞానం కలిగిన ఒక మనిషిని నియమించుకో. చాయిస్ ఇస్తున్నాడు చూడండి. కాబట్టి అతని సేవకులతో చెప్తున్నాడు ఫరో, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని నేను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారు ఎవరునూ లేరు. తర్వాత 40వ వచనంలో, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. తర్వాత యోసేపు గారికి ఘనత పొందుకున్నాడు చూడండి.